ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన టాపిక్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 583 లో అబూ హురైరా రజియల్లాహు తాలా గారు ఇలా చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నట్లు, అత్యంత చెడ్డ దొంగ ఎవరో తెలుసా? తన సలాత్ అంటే తన నమాజ్ను తానే దొంగతనం చేసేవాడు. అప్పుడు సహాబాలు ఇలా అడిగారు, యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం, మనిషి తన నమాజ్ను ఎలా దొంగతనం చేస్తాడు అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, రుకు సజ్దాలు సరిగ్గా చేయకుండా తొందరగా పూర్తి చేయడమే నమాజ్ నుండి దొంగలించడం అవుతుంది. నమాజ్ అనేది అల్లాహ్కు మనం అర్పించవలసిన ముఖ్యమైన ఇబాదత్. దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే మనమే మన ఇబాదత్ని విలువ లేకుండా చేసుకునే వారం అవుతాము, అంటే తగ్గించుకున్న వారం అవుతాము. రుకులో సరిగ్గా వంగకపోవడము, సజ్దా ప్రశాంతంగా చేయకపోవడము, తొందరగా నమాజ్ ముగించడము, ఇవి అన్నీ నమాజ్ యొక్క హక్కును తినివేయడం అవుతుంది. సాధారణంగా దొంగలు ఇతరుల సంతతిని దొంగలిస్తారు, కానీ ఇక్కడి దొంగ తనకు లాభమిచ్చే ఇబాదత్ను తానే పాడు చేసుకుంటాడు. అందుకే అత్యంత చెడ్డ దొంగ అన్నారు. ఇక్కడ మనకు తెలియవలసిన నీతి ఏమిటంటే, తొందరగా చదివే నమాజ్ నమాజ్ నుండి దొంగలించడం అవుతుంది. శాంతిగా చదివే నమాజ్ అల్లాహ్కు ప్రసిద్ధమైన ఇబాదత్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నమాజ్ చదివే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.